మురికి కూపంగా ఉన్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలు కంటున్నాడు కదా. మీరు చూడవచ్చు, ఇదే ప్రాంతం ఇటు సైడ్ నుంచి ఈసా నది, ఇటు సైడ్ నుంచి మూసీ నది, ఈ రెండు వచ్చి ఇక్కడ బాపుఘాట్ దగ్గర కలుసుకుంటాయి. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని అతిపెద్ద మహాత్ముడి విగ్రహం కూడా రాబోతున్నది. ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి టూరిజాన్ని కూడా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు అయితే రచిస్తున్నాడు. చూడవచ్చు, ఇగో ఇదే మధు పార్క్ రిడ్జికి సంబంధించినటువంటి బిల్డింగ్లు అవే. ఈ ప్రాంతం మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా కొంత నది లోపలికి చొచ్చుకొని వచ్చి కట్టినటువంటి సందర్భం కాబట్టి వాళ్లకు కూడా తగిన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. మనం ఒకసారి తీసుకున్నట్లయితే అక్కడ చూడండి, రక్షణ రంగానికి సంబంధించినటువంటి దాదాపు 80 నుంచి 90 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖ బదిలీ కూడా చేసింది. చూడండి ఒక్కసారి మనం ఎంత మురికి గంధంతో ఉన్నది. ఇదే ప్రాంతంలో చాలామంది గడ్డి కోస్తున్నారు. ఆ గడ్డినే తీసుకొని వెళ్ళి బర్రెలకు వేయడం ద్వారా బర్రెలు కూడా ఆ గడ్డిని తింటే ఆ పాలను మనం తాగితే కూడా చాలా డేంజర్. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తయారు చేయాలంటే ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూడండి ఒకసారి మీరు, గోల్కొండ కోట కూడా కనబడుతుంది ఇక్కడ నుండి. అదే గోల్కొండ పోర్ట్. ఇక్కడ ఈ పక్కనే ఇది గాంధీ సరోవర్. ఎంత దుర్గంధంతో ఉన్న చూడండి మూసీ నది.